ఇంటికి వెళ్లి పిచ్చిదానిలా ప్రవర్తిస్తున్న యామినికి ఆమె తల్లిదండ్రులు వార్నింగ్ ఇవ్వడంతో ఇవాల్టి ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది. ఇంట్లో ఎదురొచ్చిన వస్తువునల్లా పగలగొడుతూ ఉంటుంది యామిని. వైదేహి వచ్చి ఎంత ఆపినా ఆగదు. ఇంతలో యామిని వాళ్ల ఫాదర్ వస్తాడు. యామినిని కూల్గా ఉండమని చెప్తాడు. అయినా వినకుండా ప్రవర్తిస్తుంది యామిని. ఇక ఆ కావ్యని వదల్ను, దాన్ని అంతం చేసి బావను నా సొంతం చేసుకుంటాను అనంటుంది. దాంతో రఘునందన్, నోర్మొయ్, ఇక నీ పనులన్నీ ఆపేయ్. రాజ్ ఎప్పటికీ ఆ కావ్య సొంతమేనని ఇప్పుడు రుజువైంది. వాళ్లది విడదీస్తే విడిపోయే బంధం కాదని రుజువైంది. ఇక రాజును మర్చిపోయి కొత్త జీవితం స్టార్ట్ చేయి అనంటాడు. రాజును నేను మర్చిపోలేను డాడ్, అవసరమైతే రాజు కోసం చచ్చిపోతాను అంటుంది. చూడు యామిని, ఒక తండ్రిగా నువ్వేదైనా అడిగితే ఇవ్వాల్సిన బాధ్యత నాది. కాని నువ్వు అడుగుతున్నది ఒక మనిషి ప్రేమ. అది డబ్బులకు రాదు. నువ్వు పుట్టినప్పట్నుంచి ఏడుస్తూ మమ్మల్ని సంతోషపెట్టావు. ఇప్పుడు ఏడుస్తూ మమ్మల్ని బాధ పెట్టకు. ఇప్పటికైనా మారు అని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు. యామిని మాత్రం కోపంగా చూస్తూ ఉంటుంది. హాస్పిటల్లో అందరూ డాక్టర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంతలో ఐసీయూలోంచి డాక్టర్ వస్తాడు. ఇప్పుడు చెప్పండి డాక్టర్, మా రాజుకేమైంది అని అడుగుతుంది అపర్ణ. మీ రాజు ఎక్కడైతే గతం మర్చిపోయారో అక్కడే తిరిగి గతం గుర్తు చేసుకున్నారు. ఆ రోజు వాళ్ళిద్దరూ శ్రీశైలం వెళ్లినప్పుడు యాక్సిడెంట్ అయింది కదా, మధ్యలో జరిగిన విషయాలేవీ అతనికి గుర్తులేవు. ఏంటి డాక్టర్, ఏవేవో కట్టుకథలు చెప్పి మా దగ్గర డబ్బు గుంజాలని చూస్తున్నారా? గతం గుర్తొచ్చింది కానీ మధ్యలో విషయాలు మర్చిపోయారు అనే కథలు చెప్తున్నారు. అలా ఎలా పాసిబుల్ అవుతుంది అనంటుంది రుద్రాణి. మీకు మా మీద నమ్మకం లేకపోతే వేరే హాస్పిటల్ కి తీసుకెళ్లి సెకండ్ ఒపీనియన్ తీసుకోవచ్చు. అంతేగాని ఇలా మీరు మమ్మల్ని అవమానించి మాట్లాడితే నేను ఊరుకోను అనంటాడు డాక్టర్. రుద్రాణి, నువ్వు కాసేపు నోరు మూస్తావా? సారీ డాక్టర్, తనని పట్టించుకోకండి. రాజ్ అలా మర్చిపోవడం వల్ల ఏదైనా ప్రాబ్లం వస్తుందా అనంటాడు సుభాష్. ఎలాంటి ప్రాబ్లం రాదు. ఇక నుంచి రాజ్ మీ అబ్బాయిలాగే ఉంటాడు. తనకు చిన్నప్పటి నుంచి ఉన్న విషయాలన్నీ గుర్తుకుంటాయి. కాకపోతే యాక్సిడెంట్ జరిగినప్పటి నుంచి జరిగిన విషయాలు మాత్రం గుర్తుండవు అని డాక్టర్ అంటాడు. ఆ దరిద్రాన్ని గుర్తుపెట్టుకోవాలని మేం కూడా అనుకోవడం లేదు డాక్టర్. ఇంతకీ మా మనవణ్ణి ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు అని అడుగుతుంది ఇందిరాదేవి. ఈ రోజే, కాకపోతే తను స్ట్రెస్ తీసుకోకుండా చూసుకోవాలి, అంతే చాలు అనంటాడు డాక్టర్. ఏంటి కావ్య ఇంకా చూస్తున్నావు? నువ్వు చేసిన పూజలు వ్రతాలు అన్నీ ఫలించినట్టున్నాయి. ఆ దేవుడు కరుణించి నీ మొగుడి నీకు అప్పగించేశాడు. వెళ్లి వాడితో సంతోషంగా మాట్లాడు అనంటుంది ఇందిరాదేవి. అమ్మా కావ్య, ఇప్పుడు మా అందరికంటే నీ అవసరమే వాడికి ఎక్కువ ఉందమ్మా. వెళ్లి మాట్లాడు అనంటాడు సుభాష్. వెళ్ళు కావ్య, వెళ్లి వాడితో మాట్లాడు అనంటుంది అపర్ణ. కావ్య ఐసీయూలోకి వెళుతుంది. రాజు పక్కన కూర్చుని చేయి పట్టుకుంటుంది. రాజుకు మెలకువ వస్తుంది. ఎక్కడికెళ్ళిపోయావు అని అడుగుతాడు రాజ్. మిమ్మల్ని వదిలి నేనెక్కడికెళ్ళిపోతాను, బయటే ఉన్నాను అంటుంది కావ్య. ఇప్పుడు కాదు, నేను కళ్ళు తెరిచినప్పుడు నా ముందు నువ్వే ఉండాలి కదా, ఎందుకు లేవు అని అడుగుతాడు. గతం గుర్తురాగానే మొండితనం కూడా బయటపడుతోంది అని మనసులో అనుకుంటుంది కావ్య. తర్వాత ఇద్దరూ చాలాసేపు మాట్లాడుకుంటారు. నర్సొచ్చి రాజును డిశ్చార్జ్ చేస్తున్నట్టు చెప్తుంది. కట్ చేస్తే అందరూ కలిసి ఇంటికొస్తారు. గుమ్మ ముందు రాజుకు దిష్టి తీస్తారు. అందరూ లోపలికెళ్లిపోయాక హాల్లో కూర్చుని నవ్వుకుంటూ హ్యాపీగా ఉంటే కావ్య మాత్రం ఏడుస్తూ పైకెళ్లిపోతుంది. అమ్మా, కళావతి ఎందుకు ఏడుస్తూ వెళ్లిపోయింది అని అడుగుతాడు రాజ్. కట్టుకున్న భర్తే అనుమానిస్తే ఎవరైనా బాధపడతారు అనంటుంది ధాన్యలక్ష్మి. ధాన్యం ఆ మాట అనగానే అందరూ షాక్ అవుతారు. నేననుమానించడమేంటమ్మా అని రాజ్ అంటాడు. రాజుకు యాక్సిడెంట్ అయిన తర్వాత విషయాలు మొత్తం అపర్ణ చెప్తుంది. వెంటనే రాజు పైకెళ్లి ఎమోషనల్ అవుతూ కావ్యను ఓదారుస్తాడు. ఇంతలో ఇవాల్టి ఎపిసోడ్ అయిపోతుంది.